పుర్రెకో బుద్ధి జిహ్వకో చాపల్యం అన్నారు పెద్దలు. ఎవరైనా భార్యాభర్తలు కట్నం కోసం విడిపోవడం చూసాం, ఈగోస్తో విడిపోవడం చూసాం, అభిప్రాయాలు కలవక విడిపోవడం చూసాం. కానీ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కోసం విడిపోవడం చూసామా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగాను బాధగాను కూడా ఉంది. వివరాల్లోకి వెళితే ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. 2002లో వీళ్ళకి మ్యారేజ్ అయితే 11 సంవత్సరాల పాటు బాగానే ఉన్నారు. అయితే భార్య నారాయణ స్వామి భక్తురాలట. సో వీళ్ళ మత నిబంధనల ప్రకారం ఉల్లి వెల్లుల్లి తినకూడదు. కానీ ఆమె భర్త అత్త మాత్రం యథావిధిగా ఉల్లి వెల్లుల్లి తినేవాళ్ళట. ఇక మెల్లమెల్లగా ఈ రుచుల తేడా వాళ్ళ బంధంలో చిచ్చు పెట్టింది. చివరకు ఇది ఉద్రిక్తతకు దారితీసింది. ఫైనల్లీ భార్య తన బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో 2013లో ఫ్యామిలీ కోర్టులో భర్త విడాకులకు మంజూరు చేశారు. కొన్ని సంవత్సరాల పాటు ఏవేవో రీజన్స్ తో విడాకులను తప్పించుకునే ప్రయత్నం చేసింది భార్య. కానీ 2025లో ఫైనల్లీ భార్యకు భరణం ఇవ్వాలి అన్న కండిషన్ తో కోర్టు వీళ్ళిద్దరికి విడాకులను మంజూరు చేసింది. ఈ రోజుల్లో అబ్బాయిలకు మ్యారేజెస్ అవ్వడమే కష్టంగా ఉంది. ఇలాంటి టైంలో ఇలాంటి సిల్లీ రీజన్స్ తో భార్యాభర్తలు విడిపోవడం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఈసారి కూరల్లో కారం ఎక్కువైందనో ఉప్పు తక్కువైందనో భార్యలతో గొడవ పడారు మరి.